ఛానల్కు స్వాగతం. 3 ముళ్లతో 7 అడుగులతో ఒకటవుతుంది కొత్త జంట. దీనినే నూరేళ్ల బంధం అంటారు పెద్దలు. అయితే ఈ ఆధునిక కాలంలో ఆ సప్తపది మాట ఎలా ఉన్నా కొత్తగా పెళ్లి చేసుకుంటున్న ఈ ఆధునిక కాలపు అమ్మాయిలు అబ్బాయిలు కొత్త సప్తపదిని పాటించవలసిందే. అదేమిటంటే మొదటి అడుగు లవ్ మ్యాప్ తయారు చేసుకోవాలి. ఇందులో అవతలి వారి మనసుకు నచ్చని వివరాలను రెండింటినీ నమోదు చేసుకోవాలి. పరస్పర అభిప్రాయాలున్న ఈ మ్యాప్ను ఇద్దరూ గౌరవించాలి. రెండవ అడుగు భాగస్వామితో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల అంశాలనే కాదు, వారిలోని సానుకూలతను గుర్తించాలి. దీనివల్ల చాలా రకాల సమస్యలు అదుపులో ఉంటాయి. మూడవ అడుగు దంపతులిద్దరూ తమ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఇలా ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించేటప్పుడు ఫోన్లు, టీవీలు వంటి గ్యాడ్జెట్లను దూరం పెట్టాలి. ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించాలి. ఇదే నాలుగవ అడుగు ఎదుటివారిని ప్రశంసించాలి, పరస్పరం గౌరవించుకోవాలి. ఇక ఐదవ అడుగు కృతజ్ఞతలు చెప్పడానికి, క్షమాపణలు అడగడానికి వెనుకాడవద్దు. అప్పుడే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే పరిష్కారం దక్కుతుంది. ఆరవ అడుగు అహాన్ని విడిచిపెట్టండి. కారణమేదైనా అలక లేదా కోపం వచ్చినప్పుడు బిగదీసుకుని కూర్చోవద్దు. చర్చించుకుని పరిష్కరించుకుంటే పరిష్కారం కానిది ఏముంటుంది. చివరిది ఏడవ అడుగు పిల్లల పెంపకం, ఇంటి పనులు వంటి వాటిని ఇద్దరూ సమంగా పంచుకుని చేసుకోవాలి. దీంతో గొడవలకు ఆస్కారం ఉండదు. బంధం కూడా కలకాలం ఆనందంగా నిలబడుతుంది. ఈరోజు మనం ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారవలసిన సప్తపది ఏంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.